ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు డిస్ఇన్ఫెక్షన్ డిస్ఇన్ఫెక్షన్ అండ్ స్టెరిలైజేషన్ స్టెరిలైజేషన్ డిస్ఇన్ఫెక్షన్ అండ్ స్టెరిలైజేషన్. డిస్ఇన్ఫెక్షన్ అంటే ఏంటిదంటే టు డిక్రీజ్ ద pathological organisms to a safe level. Okay, to a safe level is called as disinfection. Sterilization ఏంటిదంటే inactivation of inactivation of all microorganisms all microorganisms till the spore level. ఓకే, స్పోర్స్ ని కూడా ఇన్హిబిట్ చేస్తుంది స్టెరిలైజేషన్ అంటే. సో ద రిడక్షన్ ఆఫ్ ద pathological organisms count to the safe levels is called as disinfection, and the inactivation of all the microbes including the spores is called as including the spores is called as sterilization. సో ఇప్పుడు మనకి టూ టైప్స్ ఉన్నాయి, డిస్ఇన్ఫెక్షన్స్ అండ్ స్పోరిసైడల్. ఫస్ట్, ఇప్పుడు ఇఫ్ దిస్ ఈస్ అ సెల్, దిస్ ఈస్ ద న్యూక్లియస్, దిస్ ఈస్ ద సెల్ మెంబ్రేన్. ఓకే, దిస్ ఈస్ ఆర్ఎన్ఏ కావచ్చు, డిఎన్ఏ కావచ్చు, ప్రోటీన్ సింథసిస్ కూడా ఇక్కడనే అవుతుంది. సో ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, ప్రోటీన్ సింథసిస్ అండ్ సెల్ మెంబ్రేన్. ఫస్ట్, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అండ్ ప్రోటీన్ సింథసిస్ ని ఇన్హిబిట్ చేసేది అయోడిన్ ఆర్ అయోడోఫోర్స్. అయోడోఫోర్స్ ఇక్కడ ఏంటిదంటే ఇట్ హాలోజినేట్స్ ద ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అండ్ ప్రోటీయేజెస్. ఓకే, దీని యాక్షన్ అనేది ఇది. ఇట్ మే బి ఇట్ మే బి ఏ స్పోరిసైడల్ ఇట్ మే యాక్ట్ యాజ్ ఎ స్పోరిసైడల్. ఓకే, నెక్స్ట్ సెల్ మెంబ్రేన్ కి సంబంధించింది. సెల్ మెంబ్రేన్ కి సంబంధించింది త్రీ ఉంటాయి. ఏంటిది? ఏబిసి, ఏ, బి అండ్ సి. ఏ ఫర్ ఆల్కహాల్, సి ఫర్ మోస్ట్ నోన్ ఫ్లోర్ హెక్సిడిన్ and B for benzalkonium chloride. Okay, benzalkonium chloride. It is also a quaternary amine. దీని బెంజాల్కోనియం క్లోరైడ్ అనేది ఇట్ ఈస్ ఏ క్వాటర్నరీ అమైన్. అయితే ఫస్ట్ ఆల్కహాల్ యాక్షన్ ఏంది? ఆల్కహాల్ యాక్షన్ ఏంటిదంటే ఇట్ డిస్రప్ట్స్ ద సెల్ మెంబ్రేన్. ఇట్ డిస్రప్ట్ ద సెల్ మెంబ్రేన్ అండ్ it denatures the protein. Disrupt the cell membrane అంటే మనకు సెల్ మెంబ్రేన్ లో లిపిడ్ బైలేయర్ ఏదైతే ఉంటుందో లిపిడ్ బైలేయర్ ఆఫ్ ద సెల్ మెంబ్రేన్ ని డిస్టర్బ్ చేస్తుంది. నార్మల్గా లిపిడ్ బైలేయర్ ఉండే సమ్ వైరస్ ఎగ్జాంపుల్స్ ఏంటిది? రెట్రోవిరిడే, ఎన్వలప్డ్ వైరస్ కదా. రెట్రోవిరిడే అంటే హెచ్ఐవి దానికి ఎన్వలప్ ఉంటుంది. నెక్స్ట్ హర్పీస్ వైరస్ అంటే HSV1, HSV2, HHV3, 4, 5, 6, 7, 8 ఇవన్నిటి వరకు. సో ఫర్ రెట్రోవిరిడ్ హెచ్ఐవి అండ్ హర్పీస్ వైరస్ వీ కెన్ యూజ్ alcohol as disinfectant. So this is most important. This is asked as a question. Next, quaternary amine. Quaternary amine also example like a benzalkonium chloride acts on the cell membrane. ఇది కూడా సేమ్. disrupts the it disrupts the cell membrane and also intracellular. దీనికి స్పెసిఫిక్ ఫీచర్ ఏంటిదంటే ఇంట్రాసెల్యులర్ ప్రోటీన్స్ ని కోఆగులేషన్ చేస్తాయి. కోఆగులేషన్ ఆఫ్ ఇంట్రాసెల్యులర్ ప్రోటీన్స్. నెక్స్ట్ క్లోరోహెక్సిడిన్ అనేది ఇట్ యాక్ట్స్ బై impairing the permeability of సెల్ మెంబ్రేన్ పర్మియబిలిటీ అనేది తక్కువ చేస్తుంది. ఓకే, ఆర్ ఇంపైర్స్, అది ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. క్లోరోహెక్సిడిన్ ఇంపైర్స్ ద పర్మియబిలిటీ ఆఫ్ ద సెల్ మెంబ్రేన్ ఆఫ్ the organism. And benzalkonium chloride, it disrupts the cell membrane and it causes coagulation of the proteins. And alcohol in this and it disrupts the cell membrane and causes denaturation of the proteins. And it is used in HIV and also in herpes virus. And sometimes it is also used in influenza virus, herpes virus and HIV రాకుండా ఉండడానికి we use the alcohol as disinfectant. Alcohol based disinfectants అనేవి వాడతారు. So this. Now coming to sporicidals. స్పోరిసైడల్స్ వచ్చేసరికి నేను అస్టెల్కోలినెస్టర్స్ గుర్తుపెట్టుకున్నా, ACHE. ఓకే, ఏ ఫర్ ఆటోక్లేవ్, సి ఫర్ క్లోరిన్ H for H2O2, E for
ఇథైలిన్ ఆక్సైడ్. ఇప్పుడు ఆటోక్లేవ్ అంటే ఎట్ 121 degrees centigrade ఫర్ 15 minutes విత్ హై ప్రెషర్. విత్ హై ప్రెషర్ అనేది పెడితే దేర్ బి ఏ ఛాన్స్ ఆఫ్ ఇన్హిబిటింగ్ ద స్పోర్స్. నెక్స్ట్ క్లోరిన్. క్లోరిన్ ఏం చేస్తుందంటే ఇట్ ఆక్సిడైజెస్ అండ్ ఇట్ డీనేచర్స్ ద ప్రోటీన్. ఇట్ బోత్ ఆక్సిడైజెస్ అండ్ డీనేచర్స్ ద ప్రోటీన్. నెక్స్ట్ H2O2, hydrogen peroxide. It produces reactive oxygenic species or free radical oxidation. Free radical oxidation. Next ethylene oxide. Ethylene oxide లోనే ఉంది. It oxidizes and denatures. It oxidizes and denatures the protein. It oxidizes and denatures the protein. Reactive oxygenic species free radical oxidation చేస్తుంది. Chlorine causes oxidation and denaturation. Next autoclave లో 121 degrees at 15 minutes at high pressure. So this is what happens. Ethylene dioxide is also an alkylating agent. It is an alkylating agent. Ethylene oxide is an alkylating agent. This is the most important point. H2O2 produces free radicals. Chlorine causes oxidation and denaturation. Autoclave causes ఇది. Some important points ఏంటంటే ACHE, ethylene oxide, H2O2, chlorine and autoclave. ఇది 121, 15 minutes and high pressure. అంతే. బట్ ఓన్లీ నెగిటివ్ ఏంటిదంటే ఇట్ మే నాట్ ఇన్యాక్టివేట్. ప్రియాన్స్. ఓకే, ప్రియాన్స్ని ఇన్యాక్టివేట్ చేయలేకపోవచ్చు. క్లోరిన్ ఏంటిదంటే క్లోరిన్ క్యాన్ బి యూస్డ్ ఫర్ బ్లడ్ స్పిల్స్. ఓకే, సమ్ ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు బ్లడ్ స్పిల్స్ అయినప్పుడు క్లోరిన్ ఈస్ యూస్డ్ యాజ్ అ స్పోరిసైడల్ బ్లడ్ స్పిల్స్. క్లోరిన్ ఈస్ యూస్డ్ ఫర్ బ్లడ్ స్పిల్స్. నెక్స్ట్ H2O2 అనేది క్యాటలైస్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ ఉన్నప్పుడు H2O2 ఈస్ న్యూట్రలైజ్డ్. సో అన్ఎఫెక్టివ్ ఇన్ క్యాటలైస్ పాజిటివ్ ఆర్గానిజమ్స్. క్యాటలైస్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ ఉన్నప్పుడు H2O2 ఏం చేయలేదు. నెక్స్ట్ ఇథిలిన్ ఆక్సైడ్ ఈజ్ అన్ ఆల్కైలేటింగ్ ఏజెంట్స్. ఆల్కైలేటింగ్ agent. These are the most important previously asked questions. So this is about disinfectants and sterilization. Thank you for your patience listening.